ఆంజనేయ స్వామి విగ్రహం లేని ఏకైక రామాలయం. శ్రీరాముడు ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడన్నది జగమెరగని సత్యం. కానీ కడప జిల్లాలోని ఒట్టిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో మాత్రం సీతారామ లక్ష్మణులు ఉన్న వారి పక్కన ఆంజనేయుడు కనిపించాడు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఈ వింత ఇక్కడ ఎందుకుంది, దీని వెనుక ఉన్న పురాణ గాథలు ఏమిటి అన్నది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే అంశం. వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. విజయనగర చక్రవర్తుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం ఏకాశిలా నగరంగా పిలువబడుతుంది. పురాణాల ప్రకారం శ్రీరాముడు అరణ్యాసంలో ఉన్నప్పుడు సీతమ్మను వెతుకుతూ దక్షిణ పాదానికి వచ్చిన సమయం అది. ఇంకా ఆయనకు హనుమంతుడితో పరిచయం ఏర్పడలేదు. అంటే రామాయణంలో కిష్కింధకాండ కంటే ముందు జరిగిన ఘట్టానికి ఈ ఆలయం పత్రిక. అందుకే ఇక్కడ కేవలం సీతారామ లక్ష్మణులు మాత్రమే కొలువై ఉన్నారు. హనుమంతుడితో స్నేహం కలగక ముందు రాముడు ఎలా ఉన్నాడో ఇక్కడ అలాగే దర్శనమిస్తాడు. మీ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ చేయండి. జై శ్రీరామ్.